కామసూత్రం గురించి మీరు విన్న చాలా విషయాలు నిజం కావు. అవును, మనలో 90% మంది ఈ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈరోజు ఆ అపోహల్ని ఒక్కొక్కటిగా బయటపెడదాం. హాయ్ అందరికీ. మునుపటి వీడియోలో మనం అసలు అర్థం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అదే గ్రంథం గురించి ఉన్న అపోహలు వర్సెస్ నిజాలు తెలుసుకుందాం. ఈ గ్రంథాన్ని రాసింది వాత్స్యాయన. ఆయన చెప్పిన అసలు విషయాలు చాలా డీప్గా ఉంటాయి, కాని కాలక్రమేణా వాటి అర్థం మారిపోయింది. కామసూత్రమంటే కేవలం ఫిజికల్ విషయాలు. ఇది బిగ్గెస్ట్ మిత్. చాలామంది కామసూత్రమంటే కేవలం ఒక విషయం గురించే అనుకుంటారు. కాని నిజమేమిటంటే ఇది ఒక పూర్తి రిలేషన్షిప్ గైడ్. ఇందులో ఎలా మాట్లాడాలి, ఎలా ఆకర్షణ పెంచుకోవాలి, ఎలా సంబంధాన్ని నిలబెట్టాలి అన్నీ ఉన్నాయి. అంటే ఇది బాడీ గురించే కాదు, మైండ్ అండ్ ఎమోషన్స్ గురించి కూడా చెప్తుంది. ఇది మోడర్న్ టైంకి యూస్ఫుల్ కాదు. ఇంకో అపోహ ఏమిటంటే ఇది పాతకాలం గ్రంథం, ఇప్పుడు ఉపయోగం లేదు అని. కానీ నిజం, మనుషుల భావాలు అప్పట్లో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రేమ, గౌరవం, అర్థం చేసుకోవటం ఇవి ఎప్పటికీ మారవు. అందుకే కామసూత్రం ప్రిన్సిపల్స్ ఇప్పటికీ రెలవెంట్గా ఉంటాయి. ఇది అందరికీ కాదు. చాలామంది అనుకుంటారు ఇది కొన్ని స్పెసిఫిక్ పీపుల్ కోసం మాత్రమే అని. కానీ నిజం, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది. మీరు రిలేషన్షిప్లో ఉన్నా, మ్యారేజ్లో ఉన్నా, లేదా ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఈ జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం అట్రాక్షన్ గురించే. ఇంకో పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఇది కేవలం అట్రాక్షన్ గురించే అని. కానీ నిజం, కామసూత్రం చెప్తుంది ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ట్రస్ట్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అట్రాక్షన్ మాత్రమే సరిపోదు, కనెక్షన్ ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక కపుల్ మొదట్లో చాలా క్లోజ్గా ఉంటారు, కానీ కొంతకాలం తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ మొదలవుతాయి. ఎందుకు? కమ్యూనికేషన్ తగ్గిపోవటం వల్ల. కామసూత్రం చెప్పేది ఇదే. సంబంధం నిలవాలంటే మాటలు ఆగకూడదు. అందుకే మనకు తెలిసిన కామసూత్రం అసలు కామసూత్రం కాదు. ఇది ఒక జీవనశాస్త్రం, ఒక రిలేషన్షిప్ గైడ్, ఒక ఎమోషనల్ అండర్స్టాండింగ్ సిస్టమ్. అపోహలు తొలగిస్తే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది పార్ట్ 2 మాత్రమే. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. నెక్స్ట్ పార్ట్లో కామసూత్రంలో చెప్పిన రిలేషన్షిప్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మీకు నిజమైన నాలెడ్జ్ ఇష్టం. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. రెడ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.